హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమత వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ ఖర్జూర నువ్వుల లడ్డు అండి. నిజంగా మన బోన్స్‌కి చాలా బాగా బలాన్నిస్తుందండి. దీన్ని ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో మనం చూద్దాం. ముందుగా ఎండు ఖర్జూర తీసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ ఎండు ఖర్జూర తీసుకున్నాను. దాని లోపల గింజల్ని తీసేసి మనం ఎండకు బాగా ఎండబెట్టాలండి. అది పూర్తిగా ఎండితేనే మనకి మిక్సీ జార్‌లో మంచిగా పొడి అవుతుంది. లేకపోతే అస్సలు అవ్వదు. అతుక్కుపోతుంది అంతా. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండకు ఎండిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్‌లాగా చేసుకోవాలి. ఇది మనకు ఇంత బాగా ఎండింది కాబట్టే ఆహ్, పొడిగా చాలా బాగా పొడి అయిందనమాట. లేకపోతే అస్సలు పొడి అవ్వదు. చాలా గట్టిగా ఉంటుంది. మనకు లడ్డు అనేది కరెక్ట్‌గా రాదు. అది మిక్సీ జార్‌లో వేసుకొని పొడిగా చేసిన తర్వాత, స్టవ్ పైన పాన్ పెట్టి అదే క్వాంటిటీతో కరెక్ట్‌గా హాఫ్ కేజీ వరకు నువ్వులు తీసుకున్నాను. ఆ నువ్వులను కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనము. కరెక్ట్‌గా సమానంగా అండి. హాఫ్ కేజీ ఖర్జూర, హాఫ్ కేజీ నువ్వులు. స్వీట్ ఎక్కువ అయిపోతుంది మరీ అనుకుంటే మాత్రం, కొద్దిగా ఖర్జూర పౌడర్ చేసిన తర్వాత కొద్దిగా పౌడర్ తీసేసి ఒక పావువంతు కాదు కానీ, ఒక 100 గ్రామ్స్ అలా తీసేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా తీయకూడదు. మరీ చప్పగా ఉంటాయి కదా! ఇక నువ్వుల్ని కొద్దిగా వాటర్ వేసి ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. దీంట్లోంచి కొద్దిగా నువ్వులు తీసి పక్కనుంచుకోండి. మనకు లడ్డూలు చేసేటప్పుడు యూజ్ అవుతాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని సన్నటి పొడిలాగా చేసుకుందాం. ఇలా 2 చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని 2 మొత్తం బాగా కలిసేట్టు కలపాలండి. అవి మొత్తం పూర్తిగా కలవాలి. దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అది కూడా వేసి పూర్తిగా కలిపేయాలనమాట. మనకు ఏది ఎక్కడ డిఫరెన్స్ ఏది లేకుండా టోటల్ మొత్తం కంప్లీట్‌గా కలిసిపోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత ఒక గిన్నెలో నెయ్యి పెట్టుకోవాలి. మనం నెయ్యితోనే ఉండలు లడ్డూలాగా కట్టడానికి వస్తుందనమాట. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా పౌడర్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటే, మనం చాలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. లడ్డూ షేప్ వచ్చేలాగా చేసి గట్టిగా ప్రెస్ చేసుకుంటేనే మనకు లడ్డూలాగా వస్తుంది. నార్మల్‌గా ప్రెస్ చేస్తే మాత్రం అస్సలు ఉండదు. అది పగిలిపోతుందనమాట. మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మనకు అంత బాగా లడ్డూ ఉంటుంది పగిలిపోకుండా. ఇప్పుడు అలా చేసిన లడ్డూని మనము ఇందాక పక్కన తీసి పెట్టుకున్నాం కదా నువ్వులు, దాంట్లో ఇలా పైన మొత్తం తిప్పాలనమాట. దానికి నువ్వులనేవి అతుక్కుంటాయి. మనకు తినేటప్పుడు చాలా బావుంటుందనమాట ఇలా చేస్తే. ఇలా అనమాట. చూడ్డానికి బావుంటుంది. తినేటప్పుడు నువ్వులు తగులుతూ ఉంటే కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే మనం ఖర్జూర పొడి చేసుకున్నాము, నువ్వులు పొడి చేసుకున్నాం కదా! కాబట్టి దాంట్లో మనకు తగలడానికి ఏం లేదు. ఇలా అయితే మనకు నువ్వులు తగులుతూ ఉంటాయన్నమాట. ఇలా మనం తయారు చేసుకున్న లడ్డూలన్నీ వెంటనే నువ్వులలో అద్దుతూ ఉండాలి. అది కొద్దిగా ఆరితే మనకు నువ్వులు అనేవి అతుక్కోవు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలనమాట. నిజంగా అండి బోన్స్‌కు మాత్రం చాలా బలాన్నిస్తుంది మనకి. మెయిన్ ఇందులో షుగర్ లేదు, బెల్లం లేదు కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. మన నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే దెన్ బాయ్.